టెక్నాలజీ రంగంలోనే కాదు, టెలికాం రంగంలో ఈరోజు మనం ఇంటర్నెట్ అంటున్నాం, వైఫై అంటున్నాం, కంప్యూటర్ అంటున్నాం, క్వాంటమ్ అంటున్నాం, రకరకాల పదాలు మనం పలుకుతున్నామంటే ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, వారి వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదట హైటెక్ సిటీని, ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ ని ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వారు మంజూరు చేసింది. మొట్టమొదట హైటెక్ సిటీకి పునాది రాయి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మొట్టమొదట శిలాఫలకం వేయడం జరిగింది. వివిధ కారణాల చేత హైటెక్ సిటీ నిర్మాణం జరగక తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అని అంటే మన రాష్ట్ర విద్యార్థులు కర్ణాటకను, మహారాష్ట్రకు పోయి ఇంజనీరింగ్ చదువుకోవడం కాదు, మన ప్రాంత విద్యార్థులు ఇక్కడనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గా చదువుకొని కంప్యూటర్ సైన్స్ ని అవసోపాన్ని బట్టి కంప్యూటర్ నిపుణులుగా రాణించాలి అని వారు తీసుకొచ్చిన మార్పులు, వారు నిర్మించిన హైటెక్ సిటీ ఈ రోజు మనకు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టడమే కాదు, ఈ రోజు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది.